రాయ్ విజయ్, ఏమిట్రా ఇన్ని దారుణాలు ఇన్ని హత్యలు చేసిన వాళ్ళను ఉరి తీయకుండా జైలు శిక్ష వేశారేమిటని ఏడుస్తున్నారా? మేం బ్రతికాం గనుక మీరు చావడం ఖాయం. 4 గోడలు కాదు కదా, 40 గోడలు కూడా మమ్మల్ని బంధించలేవు. మేం బయటపడ్డం ఖాయం. మిమ్మల్ని ఏ గోరు కాగోరు ఒలిచేసి, ఏ కీలు కాకీలు విరిచేసి చిత్రహింసలు పెట్టి చంపడం ఖాయం. మీరా మరణయాతన పడలేక మమ్మల్ని ఒకేసారిగా చంపేసి పుణ్యం కట్టుకోండి బాబోయ్ అని నా కాళ్ళ మీద పడ్డం ఖాయం. విజయ్ గారా? యా స్పీకింగ్. బ్యాంక్ రాబరీ విషయంలో మన ఏసీ గారు చాలా వర్రీ అయిపోతున్నారు సార్. బ్యాంక్ రాబరీ జరుగుతుందంటే వర్రీగా హ్యాపీగా అలా ఉంటారయ్యా? వర్రీగానే ఉంటారు. బట్ యూ డోంట్ వర్రీ. కిషోర్ గారు కూడా చాలా వర్రీ చేసేస్తున్నారు సార్. వెరీ గుడ్. వాడిని కూడా వర్రీ కమ్మను. ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ. హలో 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 సార్, ప్లీజ్. హలో హలో. కొంచెం మా పరిస్థితి కూడా ఆలోచించండి సార్. చూడు మిస్టర్, మీ పొజిషన్ నేను ఎందుకు ఆలోచించాలయ్యా? మీ హెడేక్ ఏదో మీరు పడండి. యూ సీ ఐఎమ్ ఇన్ స్పెషల్ బ్రాంచ్. ఈవేళ నాకు హాలిడే మీన్స్ జాలిడే. ఫర్ గాడ్ సేక్ డోంట్ డిస్టర్బ్ మీ. ఓకే? క్రైమ్ క్రైమ్ క్రైమ్, ఎక్కడ చూసినా హత్యలు, మానభంగాలు, దోపిడీలు. డామ్ ఇన్సల్ట్. పేపర్ తెరిస్తే చాలు అన్ని మనం వెక్కిరించే వార్తలే. సిడాం సిడాం. థ్యాంక్ యూ సార్. ఆ బ్యాంక్ రాబర్స్ మన ప్రాంతంలోనే తిరుగుతున్నారని తెలిసింది. యూ మస్ట్ బి మోర్ అలర్ట్. ఎస్ సార్. పోలీసులు 24 గంటలు కష్టపడితేనే చాలదు, ఇంటెలిజెన్స్ ముఖ్యం. ఎస్ సార్. ఏదో ఉద్ధరిస్తారు కదా అని ఆ విజయం తీసుకెళ్లి స్పెషల్ బ్రాంచ్ లో వేస్తే 4 రోజుల నుంచి చాలా జవాబు లేడు. వేర్ ఈజ్ విజయ్? ఎస్ సార్. 1 చాక్లెట్ కేక్. ఓకే సార్. సార్ సార్, ఆ కార్ అక్కడ ఎంతసేపటి నుంచి ఉంది? ఏ కారండి? అమ్మమ్మ, మనకి ఎలా తెలుస్తుందండి? కింద పడ్డ సిగరెట్ ముక్కను బట్టి చూస్తుంటే ఆ డ్రైవర్ కారుతో సహా అక్కడ చాలాసేపు నుంచి వెయిట్ చేస్తుంటున్నాడు కదా. ఇంజిన్ స్టార్ట్ అయ్యిందో ఆఫ్ అయిందో చెప్పగలవా? అమ్మమ్మ, మనకి ఎలా తెలుస్తుందండి? బుర్ర ఉంటే తెలుస్తుంది. ఎగ్జాస్ట్ పైప్ నుంచి పొగొస్తుంది చూడు. అవునండి, కొత్త నుంచి పొగొస్తుంది అంటే ఇంజిన్ ఆన్ అయి ఉన్నట్టే. మీరు భలే బుర్రండి. నువ్వు వెంటనే 100 ఫోన్ చేసి
మా పార్లర్ ప్రాంతంలో పెద్ద ప్రమాదం జరగబోతుందని పోలీస్ సిబ్బందికి అంబులెన్స్ సహా ఇక్కడ రమ్మని చెప్పు. అమ్మమ్మ వేళాకోళం చేయకండి సార్. ఏయ్, వేళాకోళం కాదు, శ్రీకాకుళం కాదు, నేను చెప్పాను చెయ్యి. ఆఫీసర్స్, వీడిని సెక్యూరిటీతో హాస్పిటల్లో జాయిన్ చేయించండి. మిగతా విషయాలు నేను చూసుకుంటాను. వీడికి మర్యాద చేసుకోండి. నేను వచ్చి తర్వాత కలుస్తాను. ఓకే? బిల్ ఎంత అయింది? Very well done, sir. Thank you. Congrats, sir. Thank you very much. Congratulations. Thank you, Era Rascal. నాకన్నా ముందుగా ప్రమోషన్ కొట్టేద్దామని గొప్పగా వెళ్ళి ఆ బ్యాంక్ దోపిడీ కేసు నువ్వు పట్టేస్తావా? ఆ క్లూ అయితే నా దగ్గర ఏడిస్తే నువ్వు వెయిట్ చేయడితే నేను ఇచ్చేవాడిగా. ఏడ్చోలేరా? నువ్వు చేసే హడావుడికి వాళ్ళే దొడ్డిదారు పారిపోయేవాళ్ళు. దేనిగా ఇది ఉండాలరా? నోరు మీరా, నీ లక్ బాగుంది, నిన్ను ఇంటెలిజెన్స్ లో పడేశారు, నీకు పేరు వచ్చేసింది. అసలు ఈ తప్పు నీది కాదురా. నీ ఇంటెలిజెన్స్ ని గుర్తించిన ఆయన ఇంటెలిజెన్స్ ని డౌట్ చేయాలి. ఏసీ ఏమిట్రా పెద్ద ఏసీ? ఆయన ఏం చేస్తారా? ఏసీ రూమ్ లో కూర్చుంటాడు. ఏమీ తోచకపోతే, మిస్టర్ కిషోర్, వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్? వాట్ హ్యాపెన్ టు ది బ్యాంక్ రోబరర్స్ అని అడుస్తాడు. అంతే కూడా ఆయన చేసే పని. గుడ్ మార్నింగ్ సార్. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నో సార్. ఎస్ సార్, ఐ టోల్డ్ హిమ్ సార్. నేను చెప్పాను సార్, డ్యూటీ చేసే చోట డిసిప్లిన్ ఉండాలని చెప్పాను సార్. ఎరా, డిసిప్లిన్ ఉండే చోట డ్యూటీ చేయాలని చెప్పాను లేదా? చెప్పావురా? చెప్పాను సార్. ఐ టోల్డ్ హిమ్ సార్. మిస్టర్ విజయ్ సార్, కమ్ టు మై రూమ్. ఎస్ సార్. Come in. సార్, ఆ బ్యాంక్ రాబరీకి సంబంధించిన థ్యాంక్ యూ సార్. సార్, ఆ బ్యాంక్ రాబరీకి సంబంధించిన ఫైల్స్ ఎఫ్ఐఆర్తో సహా సాయంత్రం కల్లా అందజేస్తాను. అది సరే, ఆ నేరాలు ఆ టైంకి అలాగే జరుగుతాయని నువ్వు ఎలా గెస్ చేశారు? వాళ్ళని మొదటి నుంచి అనుమానించి వాచ్ చేస్తాను సార్. వాళ్ళు పెద్ద పెద్ద హోటల్లో దిగుతూ డబ్బును విచ్చడిగా ఖర్చు చేస్తున్నారు. ఆ మధ్య అనకాపల్లి బ్యాంక్ రాబరీలో పోయిన కరెన్సీ నెంబర్లు కొన్ని వీళ్ళు నైట్ క్లబ్ లో పే చేసిన వాటితో టాలీ అయ్యాయి. That's why I put you in the special branch. I appreciate your shrewdness, my boy. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పరీక్షలు ఎలా రాసేవే? బాగా రాశాను. బాగా రాసేవా? నాకేంటో భయంగా ఉంది. ఎగ్జామినేషన్ ఫైనల్ డేటే భలే హ్యాపీగా ఉంటుంది. ఎగ్జామ్స్ బాగా రాసిన వాళ్ళకి బాగానే ఉంటుంది. ఏ, నువ్వు బాగా రాయలేదా? ఏమో, నాకు డౌటే. రాధా, నీకు క్లాస్ వస్తుందా? బాప్రే బాప్, రౌడీ విధులను కొట్టుకుంటున్నారే. మనం వేరే దారిలో వెళ్ళిపోదాం. ఏమిటో పిరికితాన్లా నువ్వు? ఈ రోడ్డు పట్టుకుంటావా? రండి. నువ్వు వెళ్తే వెళ్ళు, నేను ఎలా వెళ్ళిపోతావు?
మర్యాదగా చేయొద్దులే. చూడండి, మీలాంటి అందమైన అమ్మాయిలు ఇలా ఒంటరిగా రోడ్డు మీదకి వస్తే ఇలాంటి అదహోలు చేసుకుంటారు. అలాంటి అదహోల మీద నేను చేసుకుంటాను. పోలీస్ స్టేషన్. హలో, పోలీస్ స్టేషన్ అండి? 1 టౌన్ పోలీస్ స్టేషన్. ఏమిటి చెప్పు. ఇక్కడ పెద్ద గొడవ జరిగిపోతుంది సార్. ఎక్కడ? ఎక్కడంటారు సార్? ఇక్కడే నేనే పచ్చి పులుసు పిచ్చేస్తారో అని నన్నే చాలా చంపి చెవులు మూసేశారు సార్. ఒళ్ళంతా పచ్చి పులుసు అయిపోయింది సార్. సార్, నేను ఎలాగో తప్పించేసుకున్నాను, కానీ ఒక ఆడ కూతురు చిక్కుకుపోయింది సార్. అట్ట చెప్పు. టోపీ బజార్ లేదండి, దాన్ని ఎదురు చూస్తూ అటుకుల మండపండి. అక్కడి నుంచి ఎడం చేతి మీదుగా తిరిగి అక్కడికి వచ్చి ఎక్కడ ఏడుపులు పెడబబ్బులు వినిపిస్తుంటే అక్కడ అయిపోండి సార్. సరే, ఇప్పుడు వస్తున్నాను. మిస్ రాధా ఫైనల్ పిఏ. చూడండి మిస్ రాధా ఫైనల్ పిఏ గారు, ఇక్కడ ఇంత గొడవ జరిగితే మీకు చీమ కుట్టడు కూడా లేదు, అలా వెళ్ళిపోతున్నారు. చీమ కుట్టలేదు కనుక సమయానికి నేను దేవుడా రాకపోతే అప్పుడు తెలిసేది. చూడండి దేవుడు గారు, మీరేం చేస్తుంటారు? అందమైన ఆడపిల్లలు ఆపదలో ఉంటే అమాంతంగా వచ్చేసి కాపాడేసి ధన్మని మాయమైపోతుంటారు. ఓహో, కాపాడేసరిగా ఇక ధన్మని మాయమైపోండి. ఏమండి, అట్లీస్ట్ ఒక థ్యాంక్స్ కూడా. థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? నేను మీకు హెల్ప్ చేశాను. మీరు చేసింది హెల్ప్ కాదు, డ్యూటీ. డ్యూటీ? డ్యూటీ? ఆ రౌడీ దగ్గర ఈ కత్తి ఉందండి, దాంతో నా గొంతుని కసక్కంటే నేను లేప. చిచ్చి, ఏమిటంట పాడుబాట్లో. అవును, ఎందుకు తెలియదు? అంత పెద్ద కథలే అవేమనకు, నీతో చాలా మాట్లాడాలి. ఇందక్కే